శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఆషాఢ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఈ 2026వ సంవత్సరంలో జూలై 15వ తారీఖు బుధవారంతో ప్రారంభమై జూలై 23 గురువారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సంబంధించి సులభమైన పూజా విధానాన్ని దీనికి ముందర వీడియోలోనే పోస్ట్ చేశానండి నేను. సో ఫస్ట్ కామెంట్లో మళ్ళీ పిన్ చేస్తాను. మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి ఒక సంకల్పం కోసం ఒకే ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలండి. 100 కోరికలు అయితే మనసులో పెట్టుకోకూడదు. అలా మా జీవితం దుర్భరంగా మారింది లేదు అంటారా, అసలు ఈ నవరాత్రులు చేయడం ద్వారా మా జీవితంలో తప్పకుండా మార్పు రావాలి, అమ్మ ఆశీర్వాదం కలగాలి అని ఎవరైతే నిరంతరం పరితపిస్తూ ఉన్నారో వాళ్ళ కోరికల కోసం, అటువంటి వారు కఠినంగా చేసుకునేటువంటి, కఠినము అంటే ఏదో కఠోరంగా మనం చెయ్యలేనంత కష్టతరంగా ఉంటుంది అన్న ఉద్దేశం కాదండి. నియమానుసారంగా ఎలా అయితే చెప్పబడిందో అలా అమ్మ ఆరాధన చేస్తాము అని అనుకునేవాళ్ళు ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ యొక్క లైక్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. మనకి మీరిచ్చేటువంటి లైక్ అండ్ హైప్ ద్వారా మాత్రమే నలుగురికి వీడియో అనేది చేరటానికి యూట్యూబ్లో మార్గం అనమాట. సో మీరు అలా నాకు లైక్ ఇచ్చి ప్రోత్సహిస్తారు అని కోరుకుంటూ, ఇక్కడ మీకు ఏర్పాట్ల దగ్గర నుంచి షోడశ ఉపచారాలతో అమ్మ పూజ ఎలా చేసుకోవచ్చు అనేంతవరకు, అలాగే అమ్మవారు ఎలా అయినా అలంకార ప్రియురాలు కాబట్టి ఉన్నంతలో మేము అలంకారం చేసుకుంటూనే పూజ చేసుకుంటామండి, ప్రత్యేకంగా పీఠం పెట్టుకుంటామండి అనుకునే వాళ్ళకి చక్కగా ఎలా దీపాలతో అలంకరించుకోవచ్చు, లేదంటే చక్కగా ఒక ప్రింటౌట్ రూపంలో పెట్టుకోనో పటన్ రూపంలోనో పెట్టుకోనో పీఠాన్ని ఎలా సర్వాంగ సుందరంగా అలంకరించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా మీకు చక్కగా అలంకరించి నేను ఈ పూజా విధానాన్ని చూపించడం జరుగుతోంది. ఒక్క విషయం, ఇక్కడ భక్తి మాత్రమే ముఖ్యం, అమ్మ మీద పూర్తి విశ్వాసం ముఖ్యం. నియమానుసారంగా అమ్మను నమ్మి అమ్మ పాదాల చెంత మన సంకల్పాన్ని పెట్టి 9 రోజుల పాటు ఒక దీక్షగా చేయడం ముఖ్యం. కానీ అలంకారాలు కావచ్చు, కావలసిన వస్తువులు ఇది ఉంటేనే పూజ జరుగుతుంది అనేటువంటిది నా ఉద్దేశం కాదు, ఎక్కడ అలా చెప్పబడలేదు కూడా. కాబట్టి ఈ విషయాన్ని మీరంతా కూడా ఫస్ట్ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటూ మనం వీడియో పూర్తి విధానాలు పద్ధతుల్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే ఇక్కడ నేను చేస్తున్న ఏర్పాట్లు, పూజ ప్రతిదీ గమనిస్తూ చెప్పేటువంటి మాటలు వింటారు అని ఆశిస్తున్నాను. మనము దేవి శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అలాగే వారాహి నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. అయితే సామాన్యులమైనటువంటి మనం చేసే కన్నా కూడా శ్రీ విద్యా ఉపాసకులు, సాధకులు వీటికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి గుప్తంగా చేసుకుంటారు. మీకు అర్థమై ఉంటుంది. ఈ పూజ ఎవ్వరు దీక్షగా చేయాలి అనుకున్నా కూడా మీరు చేస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్లకు తప్ప బయట వాళ్ళకి తెలియకూడదు, అంత రహస్యంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ నియమం అండి. ఇంకా ఆ తర్వాత రేపు అమావాస్య వస్తోందనగా పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని అమ్మకు ముందే సంకల్పం చేసి పెట్టుకోవాలి. పూజా మందిరాన్ని, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని, అమ్మ నేను 9 రోజులు నా మనసులో ఒక కోరిక ఉంది, విద్యపరంగా, ఉద్యోగపరంగా, నా కుటుంబ పరంగా, దాంపత్య పరంగా కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, ఏదైతే మీ మనసులో బాధ ఉందో, మీ మనసులో ఒక సంకల్పం ఉందో అది అమ్మవారితో చెప్పుకోండి. లేదు మీరు మొదటిసారి చేస్తున్నారు అనుకుంటే అమ్మకి చెప్పండి, నేను మొదటిసారి చేస్తున్నానమ్మా, నీకెన్నో రూపాలు, అందులో ఈ ఆషాఢంలో వచ్చేటువంటి వారాహి ఒక రూపము, ఆ రూపాన్ని నేను కొలవాలనుకుంటున్నానమ్మా, నాకున్నంతలో పూజ చేయాలనుకుంటున్నానమ్మా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, భయం అనేది నా మనసు దగ్గరికి రాకుండా, ఎటువంటి తప్పులు దొర్లకుండా పూర్తి విశ్వాసం, భక్తితో ఈ పూజ చేసేటువంటి శక్తియుక్తుల్ని నాకు ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకొని, పీఠం మన ఇష్టం అండి. మీరు పూజా మందిరంలోనే ఈ పూజకైతే ఖచ్చితంగా, అంటే ఒక దీక్షలాగా 9 రోజుల పాటు నవరాత్రుల్లాగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో అమ్మకి కూడా 9 రూపాలు పాడ్యమి నుంచి నవమి వరకు చెప్పబడుతున్నాయి. వారాహిగా మొదటి రోజు కొలుస్తాం, రెండవ రోజు ఉన్మత్త వారాహి, తర్వాత బృహత్ వారాహి, తర్వాత స్వప్న వారాహి, కిరాత వారాహి, శ్వేత వారాహి, ధూమ్ర వారాహి, మహావారాహి, దండిని లేదా వార్తాళి వారాహితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి అన్నమాట. తల్లిని గుప్తంగా మాత్రమే మనం పూజించాలి. ఎవరు ఎన్ని చెప్పినా అమ్మ స్వరూపమే అయినా ఆ తల్లి వచ్చినటువంటి అవతారం మాత్రం దుష్ట సంహారం కోసం భండాసురుణ్ణి వధించేటువంటి క్రమంలో సైన్యాధ్యక్షురాలిగా లలితా త్రిపుర సుందరీదేవికి వచ్చింది. అమ్మ రూపం ఉగ్ర రూపం, ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. కానీ
కొలిచేటువంటి విధానం ద్వారా ఆ తల్లి మనకు కనపడుతుందనమాట. మనం దీక్షగా 9 రోజుల పాటు నవరాత్రులు చెయ్యాలి అనుకున్నా కూడా మన మనసులో ప్రశాంతమైనటువంటి ఒక రూపాన్ని ఎంచుకొని ఆ తల్లిని అలా భావిస్తూ మనం పూజ చేసుకోవచ్చు. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అమావాస్య నాడు సంకల్పం తీసుకోవాలి. కావలసినటువంటి పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, ఒక పటం రూపంలోనో, విగ్రహం రూపంలోనో, ప్రింటౌట్ రూపంలోనో. అయితే ఇక్కడ ఆ తల్లికి సంబంధించినటువంటి రూపాన్ని ఎదురుగా పెట్టుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. సో మీ శక్తానుసారం తెచ్చి పెట్టుకోండి. కలశ స్థాపన అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదు అంటారా ప్రత్యేకంగా పీఠం కూడా పెట్టుకోవచ్చు. కానీ పొలిమేర మాత్రం దాటకూడదు. ఈ 9 రోజులు పూజ చేస్తున్నట్టు బయట ఎవ్వరికీ చెప్పకూడదు. ఫోటోలు, వీడియోల రూపంలో ఎవ్వరికీ షేర్ చేయకూడదు. ఇంకొకటి, ఇలా అమ్మను ప్రతిష్టాపన చేస్తాము అని అనుకునేటప్పుడు, దీక్షగా ఒక సంకల్పం కోసం చేస్తాము అనుకునేటప్పుడు మీ ఇంటి బ్రహ్మగారు ఉంటే గనక వారిని మొదటి రోజు పూజకు పిలిపించుకోండి. చక్కగా పూజకు కావాల్సిన అన్నీ ఏం కావాలో వారిని అడగండి, లేదా మీకు ఒక అవగాహన ఉంటే సిద్ధం చేసుకోండి. గురువుగారిని పిలిచి అమ్మను ప్రతిష్టాపన అంటే కలశ స్థాపన అనేది చేసుకొని మిగతా 9 రోజులు పూర్తి చేసి 9వ రోజున ఆ కలశం మీద ఉండేవన్నీ కావచ్చు, పీఠం మీద ఉండేవన్నీ కావచ్చు వారికి ఇచ్చి భోజనం పెట్టడం ద్వారా అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చు అనమాట. అయితే మరి 9 రోజుల పాటు ఎలా ఆరాధన చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి కౌంట్ ప్రకారం అయితే అమావాస్య నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక 10 రోజుల ఆరాధన కింద స్టార్ట్ అవుతుంది. అమావాస్య సమయానికే ఇల్లంతా నీట్గా అయిపోవాలి, దీపాలు అనేవి అయిపోవాలి, నిత్య దీపారాధనకు పూనుకోవాలి. మనకు ఆటంకాలు ఉన్నాయి అనుకున్నా, లేదా మధ్యలో ఎక్కడికైనా ఊరికి వెళ్లాల్సి వస్తుంది అనుకున్నా దయచేసి ప్రత్యేక పీఠాలు, దీక్షలు లాంటివి తీసుకోకండి. దీక్ష అంటే ఇక్కడ ఏదో మాలలు వేసేసుకోవాలి, రోజుకో వస్త్రం కట్టుకోవాలి, ఇప్పుడు బయట ప్రచారం జరుగుతున్నట్టు రోజుకొక రకం కుంకుమతో ఆరాధన చెయ్యాలి అనేటువంటిది కాదండి. 9 రోజుల పాటు అమ్మతో గడపడము. ఈ 9 రోజుల పాటు కూడా ఐహిక సుఖాలు, భౌతిక సుఖాలన్నీ వదిలేసి కేవలం అమ్మ మాత్రమే మన లోకం అవ్వాలి అనేది ఇక్కడ నా ఉద్దేశం అనమాట. అది మీరు అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. సో ఆడవాళ్ళకి ఆటంకాలు ఉన్నాయి అనుకున్నా, మగవారు పొలిమేర దాటి బయటకు వెళ్లాల్సి వస్తుంది అని అనుకున్నా దయచేసి దీక్షల జోలికి పోకండి. కలశ స్థాపనలు, అఖండ దీపాలు వంటి జోలికైతే పోకండి. ఇలా లేదండి 10 రోజుల పాటు అమ్మతోటే గడుపుతాము, అమ్మ ఆరాధనలోనే ఉంటాము, అమ్మ నామస్మరణతోనే గడుపుతాము, విమర్శలకు దిగము, గొడవలకు వెళ్ళము, లేదా ఎవ్వరిని బాధ పెట్టము, కేవలం అమ్మ నామస్మరణతో ఉంటాము అని అనుకుంటే మాత్రము చక్కగా మనం ఈ పూజకు పూనుకోవచ్చు. పొలిమేర అంటే మనం ఉండే ఊరు దాటకుండా వెళితే చాలు. దేవాలయాలకు వెళ్ళొచ్చు, మన వ్యాపార నిమిత్తం, మన పనులు, మన వృత్తులు వాటన్నిటికీ వెళ్ళిపోవచ్చండి. కానీ ఇంట్లో మనం అమ్మవారికి సంబంధించి కలశ స్థాపన, అఖండ దీపం లాంటివి పెడతాం కాబట్టి ఊరు దాటి అమ్మో మధ్యలో మాకు ఇలా జరిగింది, అనుకోలేదు అని అనుకోకుండా అన్నిటినీ ఆలోచించుకోండి. అనుకోనటువంటి సూతకాలు, అనుకోనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మకు అన్నీ తెలుసు. కావాలని మన వల్ల ఎటువంటి పొరపాటు, ఆటంకం రాకూడదు అనేటువంటి నిర్ణయాన్ని ముందే తీసుకొని మనం ఈ పూజకు పూనుకోవాల్సి ఉంటుంది. అలా పాడ్యమి నాడు అంటే జూలై 15వ తారీఖు నాడు ఉదయం తలస్నానం చేసుకొని పూజా మందిరంలో కానీ ప్రత్యేకంగా కానీ పీఠాన్ని పెట్టుకొని కలశ స్థాపన చేసుకోవాలి. ఒక రాగి కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ చెంబు, అది అవకాశం లేకపోతే ఒక మట్టి చెంబు అనేది తీసుకొని చక్కగా పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించుకొని ఒక ఎర్రని లేదా ఆకుపచ్చ రంగుని బ్లౌజ్ పీస్ తెచ్చుకోండి. ఒక పూలమాలో, నచ్చినటువంటి మీ మనసుకు నచ్చిన పుష్పాలు తెచ్చుకోండి. అమ్మ అన్నీ సృష్టించిన పుష్పాలే, అమ్మకి ఏదైనా ఇష్టమే. మీకు ఏది ఆహ్లాదంగా ఉంటే ఆ పుష్పాలు తెండి, మీకు ఏది నచ్చితే అలా చక్కగా వస్త్రధారణ చేసుకోండి. నైటీలు లాంటివి, లేకపోతే వెస్ట్రన్ వేర్ లాంటివి కాకుండా వస్త్రధారణ అనేది సంప్రదాయబద్ధంగా అమ్మ ముందర కూర్చున్నాము అంటే మన మనసు ప్రశాంతంగా ఉండేలాగా మీ వస్త్రధారణ, మీ ఇంటి అలంకారం, మీ పూజ అలంకారం అనేది మీకు నచ్చేటట్టు పెట్టుకుంటే పూజ మీద లగ్నం చేయగలుగుతాం అనమాట. అలా చక్కగా ఒక కలశం చెంబు తీసుకొని శుద్ధమైన జలం అనేది వేసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, అలాగే జవ్వాదు లాంటివి ఏమన్నా సుగంధభరితమైన లిక్విడ్స్ వేసుకోవచ్చు. లేదా కొంతమంది సంపూర్ణంగా కూడా సుగంధభరితమైనటువంటి యాలకలు, లవంగాలు కావచ్చు, లేదా జాజికాయ, జాపత్రి, కొంచెం మిస్త్రీ పలుకులు లాంటివి వేసి కూడా పెడతారు. కలశం లోపల అనేది
ఎవరైనా ఎలా అయినా శుద్ధమైన జలంతో చక్కగా పెట్టుకోవచ్చు. ఒక పీచు కొబ్బరికాయ కానీ కొబ్బరి బొండం కానీ తెచ్చుకొని ఎరుపు లేదా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రం అనేది చక్కగా ఆ టెంకాయకి పెట్టుకొని సర్వాంగ సుందరంగా తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఉపయోగిస్తూ కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది పూజా మందిరంలోనూ పెట్టుకోవచ్చు లేదా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని మీరు అమ్మవారి విగ్రహమో పటమో ప్రింటౌటో ఏదో ఒకటి పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. కలశం ఆనవాయితీ లేదు అనుకుంటే దీప రూపంలో అమ్మ ఆరాధన చేసుకోండి. ఇప్పుడు ఒక అఖండ దీపం ఏదన్నా తీసుకోండి. లేదు అంటారా, బయట అమ్మేటువంటి ఒక మట్టి ప్రమిద అనేది కొత్తది అఖండ దీపం కోసం తెచ్చుకోండి. అది కొండెక్కినా టెన్షన్ పడకండి. మళ్ళీ అన్ని సందేహాలే వస్తూ ఉంటాయి పూజ అనేసరికి. కొండెక్కితే మళ్ళీ కడుక్కోండి, మళ్ళీ నీట్గా పెట్టుకోండి. కానీ దీప రూపంలో అమ్మ ఆరాధన చేసుకోండి. మీ ఇంట్లో లలితా త్రిపుర సుందరిగా దుర్గగా లక్ష్మిగా ఉన్నా కూడా అలా పెట్టుకోండి. బట్ 9 రోజులు నియమాలకు కట్టుబడి ఉండండి. ఇంట్లో మాంసాహారం వండకూడదు, తీసుకురాకూడదు. ఈ నియమం ఉంటేనే మీరు 9 రోజుల ఈ దీక్ష వంటి వాటికి పోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఆరోగ్యం సహకరించే వాళ్ళే ఇలాంటివి చెయ్యడం మంచిదండి. ఎందుకంటే మనం ఇలా ఒక సంకల్పం కోసం కఠినంగా చేసేటప్పుడు భూశయనం ఖచ్చితం, బ్రహ్మచర్యం ఖచ్చితం. పెళ్ళైన వారు చెయ్యొచ్చు, పెళ్ళి కాని వారు కూడా ఈ పూజ చెయ్యొచ్చు. కానీ గర్భవతులు మాత్రం ఇటువంటి కఠోరమైన పూజల జోలికి పోకండి. చక్కగా లలిత చదువుకోండి లేదా రాసుకోండి. అమ్మకు సంబంధించిన స్తోత్ర పట్టణాలు ఏవైనా చేసుకుంటూ నిత్య దీపం పెట్టుకోండి. సూతకంలో ఉన్నవాళ్ళు కూడా కలశ స్థాపనలు, సంకల్ప పూజలు, ప్రత్యేక పీఠాలు, ప్రత్యేక ఆరాధనల జోలికి పోకూడదు. నిత్య దీపం పెట్టుకోవాలి. కాస్త కుంకుమతో లలితా సహస్రం అనేది చదువుకోవాలి. ఒకవేళ ఆరోగ్యం కోసమే చేస్తున్నారనుకోండి, కఠినంగా చెయ్యాలనుకున్నారనుకోండి, ఆహారపు నియమాలు అమ్మకు ముందే చెప్పుకోండి. ఒక్క నాన్ వెజ్ తప్ప, ఉల్లి వెల్లుల్లి తప్ప, అమ్మ నేను దీక్షగా చేయాలనుకుంటున్నానమ్మా, కానీ ఆరోగ్యం కోసం చేయాలనుకుంటున్నాను, కానీ ఆహారపరంగా ఇప్పుడు నా శరీరం సహకరించదు. అలా నువ్వు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించినప్పుడు తప్పకుండా ఏదో ఒక్క ఏడాది నీ దీక్షగా అయితే చేస్తానమ్మా, నియమాలతో చేస్తానమ్మా అని చెప్పుకొని మీ ఆహారపు అలవాట్లు కొనసాగిస్తూ పూజకు మాత్రమే ప్రాధాన్యతనివ్వండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ మాత్రం రోజు తలస్నానం చేయాల్సి ఉంటుందండి. ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలండి. కాబట్టి సులువుగా చేసుకునే విధానం ముందు వీడియోలో చెప్పాను. బట్ ఒక సంకల్పం కోసం, మన సంకల్పం కోసం మనమే కట్టుబడాలి కదా. మరి అలాంటప్పుడు చెప్పిన విధానాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటించాలి. త్రికాల పూజ చేయాల్సి ఉంటుంది. అంటే పొద్దున్న 6 గంటల లోపలే అమ్మకు పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి. మొదటి రోజు షోడశ ఉపచారాలతో పూజ చేసుకున్నప్పుడు కూడా ముందు రోజు అన్నీ సర్ది పెట్టేసుకోండి. పీఠం కాదు, ఇంటికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ పూజకు కావాల్సినవి సిద్ధం చేసేసుకొని పొద్దున్న 3 గంటలకు లేచాము అంటే 6 గంటల లోపల పీఠం పెట్టుకోవడం, పూజ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ మనకుండే జీవన శైలి రీత్యా కుదరదు, డ్యూటీస్ ఇవి అనుకుంటే సాయంత్రం 6 గంటల తర్వాత పీఠం పెట్టుకోండి. అప్పటి వరకు పాలు తాగో, పళ్ళు తినో, లేదు అంటే శరీరం నిలబడేలాగా లైట్గా ఏదన్నా ఆహారం తీసుకొని సాయంత్రం 6 గంటల తర్వాత పీఠం పెట్టుకోండి. అప్పుడు 9th నైట్ కూడా కంప్లీట్ అయితే నవరాత్రులు కంప్లీట్ అవుతాయి. ఆ కౌంట్ అనేది చూసుకోండి. తర్వాత శుక్రవారం పడింది కాబట్టి 10వ రోజు శనివారం పొద్దున్న తీస్తారు. లేదు మాకు అలాంటి లెక్కలు లేవండి, 9 రాత్రులు పూర్తయితే చాలు అనుకుంటే మీరు 9వ రోజు రాత్రి అంటే గురువారం రాత్రే కదిపేసి పూజ అయిన తర్వాత తీసేయచ్చు అనమాట. సో ఎక్కడికక్కడే డౌట్స్ క్లారిఫై చేస్తూ మీకు నేను పూజా విధానాన్ని చెప్పడం జరుగుతోంది, అర్థం చేసుకోండి. కాబట్టి రోజు తలస్నానం ఉండాలి. మొదటి రోజు పీఠం పొద్దున్న అమ్మకి త్రికాల పూజ అనుకున్నాం కదా. ఒకవేళ మీ ఆఫీసులు వృత్తిరీత్యా జీవనశైలి రీత్యా కుదరకపోతే కనీసం పొద్దున్న 6 గంటల లోపల సాయంత్రం 6:30 తర్వాత అమ్మవారి పూజ అనేది ఉండాలి. ఏం చెయ్యాలి పూజ అనేటువంటి విషయానికి వస్తే, మనకిప్పుడు గూగుల్లో కావచ్చు, వీడియోస్ రూపంలో కావచ్చు, ఎంతోమంది గురువులు కావచ్చు, పండితులు కావచ్చు పూజ అనేది వీడియోస్ పెట్టారు. సో నేను కూడా నేను తొందరలోనే మంత్రాలు లేకుండా మీకు వెంటనే పోస్ట్ చేసేస్తాను. పీఠంలో పసుపు గణపతిని పెట్టుకోవాల్సి ఉంటుంది. అమ్మవారిని పెట్టుకోవాలి. కలశ రూపంలో అమ్మ ఆరాధన చేసుకోవాలి. ఇంకా విగ్రహ రూపంలో ఉంటే ముందు వీడియోలో నేను అభిషేకం కూడా చూపించానండి. అభిషేకానికి పంచామృతాలు అయితే సిద్ధం చేసి పెట్టుకోండి. చక్కగా ఫస్ట్ గణపతి ఆరాధన, గురువును తలుచుకోవడం, తల్లిదండ్రుల్ని తలుచుకోవడం, కులదేవత, గృహదేవత, గ్రామదేవత వీళ్ళందరినీ కూడా తలుచుకోవాలన్నమాట. ఈ 9 రోజుల్లో మనం అమ్మవారికి ఒడిబియ్యం ఇవ్వాలి అనుకున్నా చక్కగా దేవాలయానికి కానీ ఇంట్లో ఉండే అమ్మకి కానీ లాస్ట్ రోజో పంచమి రోజునో ఏదైనా ఒక శుక్రవారమో అమ్మకు మనం ఒడిబియ్యం లాంటివి ఇవ్వచ్చు. ఇప్పుడు బోనాల సంప్రదాయం అనేది ఇప్పుడు తెలంగాణ వైపు ఉంటుంది కాబట్టి బోనం కూడా మీరు దీక్ష చేస్తూ చక్కగా అమ్మకు బోనం అనేది ఇంట్లో ఉండే తల్లికి చూపించుకుంటూ బయట మీరు వెళ్ళే దేవాలయాల్లోనూ మీ సంప్రదాయాల ప్రకారం కొనసాగించవచ్చు. అయితే ఈ బోనం ఇచ్చే
సంప్రదాయంలో ఎవరికైనా నాన్ వెజ్ లాంటివి ఉంటే ఈ 10 రోజులు కాకుండా, అంటే నాకు తెలిసి ఈ దీక్ష జోలికి పోకండి. అలా కాకుండా మీ బోనాల సంప్రదాయం కొనసాగించుకోండి. ఒకవేళ బోనం ఇచ్చేది ఏ వారం అయినా పర్వాలేదనుకుంటే ఈ దీక్ష పూర్తయ్యాక బోనం లాంటివి ఇచ్చుకోండి. ఎందుకంటే కొన్ని సంప్రదాయాల్లో నాన్ వెజ్ లాంటివి ఉన్నాయండి. కొంతమందికి మొక్కులు ఉంటాయి. సో కాబట్టి నాన్ వెజ్ జోలికి ఈ దీక్షలో పోకూడదు కాబట్టి ముందే మీకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతోంది. అలా చక్కగా గ్రామదేవతను అందరినీ తలుచుకోండి. తలుచుకున్న తర్వాత షోడశ ఉపచారాలు, 16 ఉపచారాలు ఉంటాయి. వాటితో అమ్మను మొదటి రోజు చక్కగా పీఠం దగ్గరికి పిలిచేసి అలా కూర్చోబెట్టుకోవాలన్నమాట. ఉదయం 6 గంటల లోపల మీరు పూజ చేస్తూ ఉంటే ప్రతిరోజు అఖండ దీపం తప్ప మిగతా దీపపు కుందులుంటే వాటిని మార్చుకోండి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి వేటితోనైనా దీపారాధన చేసుకోవచ్చు. అలంకారం అంతా అక్కడ ఉండే నిర్మాల్యం అంతా తీసేసి కొత్తగా మళ్ళీ పుష్పాలతో అలంకరించుకోండి. పొద్దున్న పూట అమ్మ ముందర కూర్చొని కుంకుమార్చనతో అష్టోత్తర శతనామాలతో 6 గంటల లోపల పూజ చేసుకోండి. ఇల్లంతా తడిగుడ్డ పెట్టేయాలి అని ఏం లేదండి. మీరు పూజ చేసే పీఠం పరిసరాలు కొంచెం నీట్గా ఉంచుకునేలా చూసుకొని తర్వాత పిల్లల్ని పంపించి ఇంట్లో ఉండే పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూజ సమయానికి ముందర ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకునేలాగా ప్రతిరోజు చూసుకోండి. మీరు ఏవైతే ఉల్లి వెల్లుల్లి లేకుండానే 9 రోజులు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉండే పదార్థాలన్నీ కూడా మధ్యాహ్నం కానీ పొద్దున్న మీరు ఆఫీసులకు వెళ్ళిపోతూనో పొద్దున్న పిల్లలకు వండేటప్పుడు ఒకటేసారి వంట చేస్తామనుకుంటే అవన్నీ అమ్మకు నివేదించి అది ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా అద్భుతమైనటువంటి పద్ధతి అండి ఇది. అలాగే ప్రతిరోజు అమ్మకు తాంబూలం అంటే ప్రీతి. తాంబూలం చేసే సంప్రదాయ విధానం నేను ఫస్ట్ కామెంట్లో పెంచేస్తాను, తయారు చేసి పెట్టుకోండి. అలా రోజు అమ్మకు తాంబూలం సమర్పించి భోజనం అయిన తర్వాత మీరు స్వీకరించండి. మనం పగలంతా కూడా కొబ్బరి నీళ్ళలో పళ్ళు, పాలో లేకపోతే ఏదైనా లైట్గా ఆహారం అనేది తీసుకుంటూ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య అమ్మవారి పూజ అయ్యాక భోజనం తింటే చాలా చాలా మంచిదండి. నక్తం అంటాం దీన్ని. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుందన్నమాట. మా శరీరం సహకరించదు అనుకుంటే మధ్యాహ్నం అమ్మకు నివేదించాక అదే ప్రసాదంగా స్వీకరించి రాత్రి మళ్ళీ పళ్ళు, పాలు లాంటివి తీసుకొని మీరు పడుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. భూసైనం, బ్రహ్మచర్యం కంపల్సరీ. ఉన్నంతలో మాత్రం తలస్నానం ప్రతిరోజు ఉంటే మాత్రం చాలా చాలా అద్భుతం. ఉదయం సాయంత్రం చక్కగా వస్త్రాలు మార్చుకోండి. ఉదయం ఒక వస్త్రం కట్టుకుంటే మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ మార్చుకోండి. అలంకారం రోజుకొకసారి అమ్మకు మార్చేటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. మా ప్రయత్నం కాదు, ఖచ్చితంగా రోజు ఆ నిర్మాల్యం తీసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులను అలంకరించుకొని సాయంత్రం కూర్చొని చక్కగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి కాళ్ళు చేతులు కడుక్కొనో స్నానం చేసో అమ్మ ముందర కూర్చొని మళ్ళీ దీపం వెలిగించుకొని సహస్రంతో కుంకుమ వేస్తూనో పుష్పాలు వేస్తూనో అమ్మకు పూజ చేసుకోండి. చాలా చాలా అద్భుతం అండి. అమ్మవారి స్తోత్రమైన, అమ్మవారికి సంబంధించినటువంటి నామాలైన, అమ్మకు సహస్రమన్నా మీకు చదవడం రాకపోతే మీరొక 30 నిమిషాలు కేటాయిస్తే, 40 నిమిషాలు కేటాయిస్తే బయట యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. ఆ ఆడియోలు అనేవి పెట్టుకొని చక్కగా సహస్రం చేసుకోండి. వీలు లేదనుకోండి లలిత చదువుకోండి. ప్రతిరోజు లలిత చదువుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే కనకధార చదువుకుంటూ ఉండండి. ఏ సమస్య ఉంటే ఆ స్తోత్ర పఠనాలు ఉన్నాయి. శత్రువుల బాధ ఉంటే ఖడ్గమాల జోడించండి లలితకు. లలిత రాసుకునే ప్రయత్నం అన్నా చేయండి, లేదా చదువుకునే ప్రయత్నం అన్నా చేయండి. ఏవీ రావు అని అనుకుంటే చక్కగా లలితా సహస్రంతోనే ఈ 9 రోజులు గడిపేయచ్చండి మనం. అలా చక్కగా ఒక సౌందర్య లహరి లాంటివి, అమ్మకు సంబంధించిన కథనాలైనా, అమ్మకు సంబంధించిన పురాణాలైనా మన గురువులు ఎంతోమంది చెప్తూ ఉన్నారు. వంట చేసేటప్పుడు, పని చేసేటప్పుడు కూడా అమ్మ నామస్మరణతో ఈ 9 రోజులు గడపాలి. అలా 9 రోజులు పూర్తయిన తర్వాత చక్కగా ఆ నెక్స్ట్ డే ఏదైనా దగ్గరలో గుడికి వెళ్ళి ఎవరికైనా స్వయం పాకం ఇవ్వడం ద్వారానో, ఎవరినైనా ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వడం ద్వారానో మన దీక్ష పూర్తవుతుంది. దగ్గరలో దేవాలయాల్లో హోమాలు వంటివి నిర్వహిస్తారు కాబట్టి ఆ హోమాల్లో కూడా వెళ్ళి పాల్గొన్నా కూడా చాలా చాలా మంచిది. నాకు తెలిసినంత వరకు దీక్షగా చేయాలి అంటే మాత్రం ఈ నియమాల్ని పాటిస్తూ చక్కగా అమ్మతో ఈ 9 రోజులు గడిపితే ఎటువంటి సంకల్పమైనా నెరవేరలేదు అనేవాళ్ళైతే ఎవ్వరూ లేరండి. ఇల్లు కోసమైనా, భూముల కోసమైనా, సొంతింటి కలైనా, పిల్లల కోసమైనా, భర్త కోసమైనా, దాంపత్యం కోసమైనా అన్ని సంకల్పాలు నెరవేర్చుకున్న వాళ్ళు కోకొల్లలున్నారనమాట. సో ఇలా అమ్మ నవరాత్రులు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎంతటి కష్టమైనా, ఎటువంటి పరీక్షలు ఎదురైనా అమ్మ పాదాల చెంత పెట్టేయండి. వాటిని పంటి బిగువన భరించే ప్రయత్నం చేయండి. ఏది మనకు మంచో ఆ తల్లి తప్పకుండా ఇస్తుంది. అలా పీఠం కదిపేసుకున్న తర్వాత
ఆ కొబ్బరికాయ అవన్నీ ఏం చేయాలి, పీఠం కదిపాక వాటన్నిటిని ఏం చేయాలి అనేటువంటి విశేషాలతో నేను తప్పకుండా మరొక వీడియో అలాగే నేను చేసుకునే పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి. శ్రీమాత్రే నమః.